ఆ డబ్బును వదలను, నిన్ను వదలను. రే కానిస్టేబుల్, నన్ను వదిలే. నీకు ఎంత కావాలంత అంత ఇస్తా. వాడిని వదిలేసి నా దగ్గరకు వచ్చే. అన్నికి చిత్తగుడ్డు, నీకు ఇంకా బుద్ధి రాలేదురా? వాడు నన్ను పట్టుకోలేకపోయాడు, కానీ నా నిర్లక్ష్యం వల్లే నేను దొరికిపోయాను. నీకు తెలుసా? అబద్ధాలు చెప్పద్దాలు, మీ గ్యాంగ్నే కుమ్మిసారు. నీతో నాకు మాటలేదు, కానీ మీ వాడు వస్తే వాడే నన్ను వదిలేస్తాడు. అదే చూసుకుందాంలే. అది వస్తున్నాడట, ఆగు. హలో మై డియర్ గెస్ట్, అసలుకి డబ్బులు ఎక్కడుంచో, అలాగే సలార్ మీద నీ ప్లాన్ ఏంటి? వంశధార డ్యామ్ కట్టి డైరెక్ట్గా పోలవరంకి పోవడమే నా ప్లాన్ రా. సరే, నువ్వు అన్నట్టుగా వంశధార డ్యామ్ కట్టి డైరెక్ట్గా పోలవరంకి వెళ్దావు, కానీ అసలుకి ఈ డబ్బులు ఎక్కడుంచో? ఐ డోంట్ నో. సరే, ఈ డబ్బు ఎక్కడ ఉందో చెప్పకపోతే నిన్ను కొట్టి, అప్పటికి చెప్పకపోతే నిన్ను చితగ్గొట్టి, అప్పుడు ప్రాణం పోతుందేమో అని నీకు అనిపించి అప్పుడు చెప్తావు. ఇదంతా టైం వేస్ట్. ఎందుకే మర్యాదగా డబ్బు ఎక్కడుందో చెప్పి, అలా అయితే నీకే మంచిది. టైం వేస్ట్ అనుకో, ఇలాగైతే నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. ఓహ్, నువ్వు నా ఎక్స్పీరియన్స్ గురించి ఆలోచిస్తున్నావా? నీకంత బాధ వద్దు, ఎందుకంటే ఇప్పటి వరకు 50 కేసులు డీల్ చేశా. ఆ 50 కేసులతో పాటు 15 ఎన్కౌంటర్లు కూడా ఉన్నాయి. నీవు లీగల్గా 15, కానీ నావి ఇల్లీగల్గా 60. ఓ, అయితే నువ్వు చాలా బాగా కవర్ చేసుకుంటూ వచ్చావు. భరత్ వాస్ ద ఓనర్ ఆఫ్ మిసైల్ కంపెనీస్. ఎక్కడ డిస్కస్ వద్దు, మీకు ఒక ఫోన్ వస్తుంది చూడు, ఆ తర్వాత నువ్వే నన్ను వదిలేస్తావు. ఓ, కాల్. ఆ కాల్లో ఏముంటుంది? హలో. హాయ్ హలోని పక్కన పెడితే నీ పక్కన ఉన్న భరద్వాజ్ని విడిచిపెట్టు, లేకపోతే నువ్వేం చేస్తావు? లేదంటే మీ ఆఫీసులో మిస్టర్ సలార్ని వదిలేస్తా. ఏంటి భయపెడుతున్నావా? భయపెట్టడం కాదు, లేదంటే మీ పోలీసు ఆఫీస్ పేరు పోవడానికి కారణం నువ్వే అవుతావు. చెప్పాను కదా, కాల్ వచ్చిన తర్వాత నన్ను వదిలేస్తావు. ఎందుకు సార్ వాడిని ఎంత సింపుల్గా వదిలేశారు? వాడిని అంత సింపుల్గా వదిలేశాడు. వాడికి తెలియకుండా వాడికి ఒక స్పై కెమెరా ఉన్న ఒక GPS ట్రాకర్ పెట్టా. వాడు చచ్చిపోయాడు సార్. మనకున్న ఏకైక ఆధారం పోయింది సార్. అయినా పర్వాలేదు, మన కస్టడీలో ఇంకా విక్రమన్న వాళ్ళ గ్యాంగ్ ఉన్నారు. అక్కడ రామ్ని చూసుకోమని పెట్టాము. విక్రమన్న వాళ్ళ గ్యాంగ్ ఏది? చూస్తుంటే ఒక ఫోన్ కాల్ వచ్చింది సార్. సార్ అక్కడ విక్రమ్ గ్యాంగ్ వదలమంది సార్. ఆ ఢిల్లీని విక్రమ్ లేదంటే ఢిల్లీని నాశనం చేస్తున్నాను. వదిలేసాను సార్. సో రేపటి నుండి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం.
మై కమిన్ సార్. వాడు హేమంత్ కదా? వచ్చేదారిలో కనిపించాడు సార్, తెచ్చాను. అవును, మిమ్మల్ని వదిలేసాక మీరు కార్ ఫెయిల్ అయిపోయింది. నువ్వు ఎలా ఉంటావు? లేస్తే నీ కార్ నుంచి తప్పించుకున్నా. కారు తప్పించుకున్నావు. తప్పించుకున్నావు. ఈ కేసు గురించి ఏం తెలుసు సార్? అయితే మిగిలిన వారు చనిపోయారా? అవును సార్. అయితే నీకు ఏ కేసు గురించి ఏం తెలియదు అంట? అవును సార్. ఎంతకే ఒక పేరు చిన్న సార్, మీ ఆఫీస్లో విక్రమ్ అమ్మని ఇచ్చాడు సార్. అయితే దానికి నీకు ఎంత ఇచ్చారు? ఒక ఫేక్ సిమ్ కార్డ్కి 10,000 ఇచ్చాడు సార్. అయితే 100 సిమ్లోనే అమ్మేసావా? ఆ 100కి కొన్న 10 లక్షలు నీకు వచ్చాయి? లేదు సార్, ఒక సిమ్ అమ్మని ఇచ్చాడు సార్. మరి 100 ఫేక్ సిమ్లు నీకు ఎందుకు ఇచ్చారు? అలా ఎందుకు ఇచ్చారు నాకు తెలుసు. మీ దగ్గరికి మా ఆఫీస్లో పనిచేసే విక్రమ్ వచ్చినప్పుడు ఏదైనా ఫోన్లో మాట్లాడింది కానీ ఇలా ఏమైనా నువ్వు విన్నావా? నా దగ్గరికి వచ్చేటప్పుడు కానీ ఫోన్ మాట్లాడు కానీ నాకేం వినవాలి. సరే, నీకేం వినిపించలేదా? ఈ కేసు గురించి ఇంకేమైనా నీకు తెలుసా? కేసు గురించి నాకేం తెలుసు. నీకేం భయం లేదు. నేనున్నాను, వాడను. ఏదైనా తెలిస్తే నాకు మర్యాదగా చెప్పు. నాకేం తెలియదు సార్. అర్జున్, వీళ్ళని 100 ఫేక్ సిమ్లు అమ్మినందుకు జైల్లో పెట్టినట్టుగా పెట్టి వీడికి ఏదో తెలిసినట్టుగా ఉంది. వీటిని థర్డ్ డిగ్రీ చూపించినట్టు చెప్పింది. FIRలో 100 ఫేక్ సిమ్లు అమ్మాడని ఫైల్ చేయి. ఇప్పుడు వీడిని జైల్లో పెట్టు. ఈ కేసు కింద మనం పెట్టి వీడికి థర్డ్ డిగ్రీ చూపించి అప్పుడు వీడు ఎలాగైనా వీడికి తెలిసిందని చెప్తాడు. ఓకే సార్. ఏంటి జాన్ లొకేషన్ జరిగింది? వెంటనే వచ్చి చేసి వాడి దగ్గర వెంటనే వెళ్ళాలి. అలాగే వాడి నెంబర్ ఉందండి. ఓకే. నువ్వప్పుడు 200 కోట్లు భరద్వాజ్ దొంగలించేటప్పుడు నువ్వు వచ్చావు కదా? అవును, భరద్వాజ గారు నన్ను రౌడీలా రమ్మన్నాడు. వాడు రమ్మంటే వచ్చేస్తావా? అయినా కానీ నీకు ఇటేం పని? ఎంతకీ నువ్వు ఎప్పుడు వచ్చావు? అసలుకి యూరోప్ నుండి ఇండియాకి నువ్వు ఎప్పుడు వచ్చావు? భరద్వాజ దగ్గర డబ్బులు ఉన్నాయి, మిసైల్ని తెచ్చేసా. అంటే మిసైల్ ఇప్పుడు నీ దగ్గరే ఉందా? భరద్వాజ మిసైల్ ఇచ్చా, చనిపోయాడు. అంటే ఇప్పుడు మరి మిసైల్ ఎవరి దగ్గర ఉంది? ఏమో నాకు తెలియదు. డబ్బు నీ దగ్గరే ఉందా? అవును, నా దగ్గరే ఉంది. మర్యాదగా డబ్బులు గవర్నమెంట్కి ఇచ్చే. జాన్, జాన్, సార్. అర్జున్ వచ్చి కూర్చో. సార్ ఇప్పుడు ఎలా ఉంది సార్? పర్వాలేదు. సార్ మీ లొకేషన్ చూడబెట్టి ఎంత మంచిగా ఉన్నా సార్. ఇంతకీ ఆ జాన్ ఎలా ఉన్నాడు? చచ్చిపోయాడు సార్. చచ్చిపోయాడా? చా. సార్ జాన్ నుంచి ఏమైనా ఆధారాలు దొరికాయి సార్? లేదు సార్. 500 కోట్లు ఎవరి దగ్గర ఉన్నాయి సార్? 500 కోట్లు కాదు, 350 కోట్లు. అప్పుడే 150 కోట్లు కాపాడేసాం. ఇప్పుడు ఆ సలార్ దొంగలించిన తర్వాత ఈ 350 కోట్లు ఎవరి దగ్గర ఉన్నాయో తెలియదు. సార్ మిమ్మల్ని ఉన్న జాన్ని దేనికి సార్ చంపాలనుకున్నారు? అది ఎవరికి తెలుసు? జాన్ని చంపేశాక డబ్బులు ఎక్కడ ఉన్నాయో తెలియదు. సలార్ ఎవరి దగ్గర ఉందో తెలియదు. అయినా సలార్ ఇప్పుడు ఎవరు వాడుతున్నారు? అసలుకి సలార్తో వాళ్ళకి ఏం పని? అసలుకి ఏం అర్థం కావడం లేదు. అయినా ఈ భరద్వాజ్ని ఎందుకు చంపారు? భరద్వాజ్తో పాటు ఉన్న క్లూస్ ఆధారాలు అన్నిటినన్నా చంపేస్తున్నారు.
ఇంతకీ ఆ హేమంత్ ఏమైనా చెప్పాడా? సార్ మన దగ్గర ఉన్న హేమంత్ N7HE అన్నాడు సార్. అర్జున్, నువ్వు వేగంగా మన ఫోర్స్ని తీసుకుని భరద్వాజ్ మిసైల్ కంపెనీకి వెళ్ళు. అక్కడ 4th బ్లాక్లో కింద అంటే గ్రౌండ్ ఫ్లోర్ చివరన ఒక చిత్తు కాగితం ఉంటుంది. ఆ చిత్తు కాగితం ముట్టితే అదే మనకి ఇప్పుడు దొరికిన ఏకైక ఆధారం. ఫాస్ట్గా వెళ్ళి, ఓకేనా? వెంటనే వెళ్తాం సార్. ఓకే, ఫాస్ట్గా వెళ్ళు. సార్ మీరు చెప్పిన బ్లాక్లో ఈ ఈ కాగితం దొరికింది సార్. ఏంటది? సార్ ఆ నంబర్ ఫోన్ చేయండి. ఎస్. హలో ఝాన్సీ, నీకు ఒక నెంబర్ పెడతాను. ఆ నెంబర్ వెంటనే ట్రేస్ చేయి, చాలా చాలా ఫాస్ట్గా, ఓకేనా? అలాగే ఆ నెంబర్కి సంబంధించిన మిగిలిన డీటెయిల్స్ కూడా కావాలి. హలో, థ్యాంక్ యూ. ఓకే, వెంటనే వెళ్తున్నాను. అర్జున్, నాకు ఎందుకో కాస్త డౌట్గా ఉంది. నువ్వు అన్న కాస్త జాగ్రత్తగా వెతుకు. ఓకే సార్. ఏంటి నెంబర్ ఎక్కడ తాగినట్టుంది? అంటే ఫేక్ లాక్స్ని యాడ్ చేశారు. ఇది కూడా హ్యాకే. చా, ఇప్పుడు ఎలాగబ్బా? ఇంతకీ డ్రైవర్ అసలు అడ్రస్ అక్కడ? బాబు, ఇక్కడ డ్రైవర్ మధు అడ్రస్ అక్కడ? అదే సార్ ఇల్లు. ఇలాంటి ఒక పాత ఇల్లు ఉంచుకొని వీడికి దొంగతనాలు అవసరమా? ఏంటిది? భరద్వాజ్ ఒరిజినలా? భరద్వాజ్ ఏంటి? సో టైమింగ్స్ చూస్తే సిమ్ కార్డు వదిలి 1 గంటే అయింది. ఈ ఫుట్ ప్రింట్స్ చూస్తుంటే గంటకు ముందు అక్కడికి ఎవరో వచ్చినట్టుంది. నా అనుమానం కరెక్ట్ అయితే ఇప్పటికే ఆ లారీ డ్రైవర్ చనిపోయి ఉండాలి. హలో అర్జున్, ఏంటి హేమంత్ ఏమని చెప్పాడు? అంటే బాంబ్ బ్లాస్ట్లో ఎవరు చనిపోలేదా? అందరూ ఉన్నారా? ఓకే. అరవింద్, సారీ అరవింద్, లొకేషన్ ట్రేస్ చేయలేకపోయాను. సడన్గా సర్వర్ డౌన్ అయింది. సరే, మరి నువ్వేం చేస్తావులే. పోనీ ఇప్పటికైనా కానీ సర్వర్ ప్రాబ్లం కొద్దిగా నార్మల్ అయిందా? లేదు అరవింద్. సరే, మళ్ళీ ఎన్ని రోజులు ప్రాబ్లం సాల్వ్ అవ్వచ్చు నీకు తెలుసు? మేబీ ఒక 2-3 డేస్.
సరే పోనీ నీ జనరల్ సర్వే ప్రకారం బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా కానీ ఉన్నారా? అది కూడా చెక్ చేస్తాను. భరద్వాజ్కి ఎవరు లేరు. భరద్వాజ్ చనిపోయాడు కదా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? లేదు, ఇదంతా ఒక ప్లాన్. ఎవరికి తెలియదు వాడు చనిపోయాడని అందరూ అనుకుంటున్నారు, కానీ వాడు మన డిపార్ట్మెంట్ అలాగే గవర్నమెంట్ అందరి కళ్ళు కప్పి చక్కగా బయట తిరుగుతున్నాడు. వాడిని ఎలాగైనా కానీ పట్టుకోవాలి. చూస్తుంటే చాలా పెద్ద మాస్టర్ ప్లాన్లా ఉంది. అవును, అన్న ఫేక్ సిమ్లు, ఫేక్ ఐడీలు, ఫేక్ లొకేషన్ ఏమన్నా కరెక్ట్గా లేవు. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. అంత పెద్ద మాస్టర్ ప్లాన్ అయినా కానీ ఆ భరద్వాజని నేను పట్టుకుంటాను. మరి ఇప్పుడు ఎలా చేస్తావు? అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం అర్జున్ పంపించాం, వాడు వచ్చాక మనకి ఏదైనా కొంచెమైనా తెలుసు. ఈలో మనం చేయాల్సింది ఏదైనా చేయాలి. అవును, వాళ్ళు ఇక్కడ చనిపోయారు కదా, డెడ్ బాడీస్ ఎలా వచ్చాయి? అవి వాళ్ళ డెడ్ బాడీస్ కాదు, అవి వాళ్ళ బదులుగా ఇంకొకరు శవాలు అక్కడ పెట్టారు. వాళ్ళకున్న డ్రెస్సులు అలాగే చైన్లు, వాచ్లు అన్న వాళ్ళకి పెట్టేసి అవి వాళ్ళ శవాలలో మనకి నమ్మడానికి అలా ఆధారాలు క్రియేట్ చేసేది. అవి ఇంకొకరి శవాలు. ఎస్, ఆ శవాలు ఎవరో మనం కలుస్తుంది. ఏమైనా క్లూస్ దొరకదు, పూర్తిగా అయితే దొరకదు. అవి కాలిపోయిన బాడీస్ అయినా కానీ వాటి బోన్స్ డిఎన్ఏతో మ్యాచ్ చేసి చూస్తే తెలుస్తుందేమో. అయితే సరే, ఎవరి చేతనే కానీ నీకు వాళ్ళ డిఎన్ఏ అనేది పంపిస్తాను. సో నువ్వేం చేస్తావంటే అది ఎవరి డిఎన్ఏ అనేది కనుక్కో. అప్పుడు మనం ఈ కేసుని కాస్త ముందుకు తీసుకువెళ్ళొచ్చు, సరేనా? కాకపోతే కాస్త జాగ్రత్త. సరే అరవింద్. ఇదిగో అరవింద్, నువ్వు అడిగిన డీటెయిల్స్. ఇందులో ఈ ప్రెజెంట్ అంటే ఏంటి? ప్రెసెంట్ అంటే అందరితో కలిసి మెలిసి ఉంటున్నారని అర్థం. మరి మిస్సింగ్ అంటే? ఆ బ్లాస్ట్ తర్వాత ఎవరెవరు మిస్సింగ్ అయ్యారో అందులో ఉంది. పేజ్ నెంబర్ 3లో ఒక మిస్సింగ్ ఉంది. అలాగే పేజ్ నెంబర్ 6లో ఒక మిస్సింగ్ ఉంది. పేజ్ నెంబర్ 9లో 3 మిస్సింగ్లు. అలాగే పేజ్ నెంబర్ 12లో 2 మిస్సింగ్. సో ఇక్కడ ఎవరెవరైతే మిస్సింగ్లో ఉన్నారో వాళ్ళ అడ్రస్కి వెళ్ళి ఒకసారి చూసామంటే వాళ్ళు మనకు దొరకకపోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వారి పర్సనల్ ఐటమ్స్ ఎలాగైనా దొరికాయి అంటే మనకి క్లూస్ దొరుకుతాయి.
సార్ ఆ లొకేషన్ తెలిసిపోయింది, వ్యాంగ్ వచ్చాను సార్. మీరే కదరా బర్త్ గ్యాంగ్? ఈడంతా నాకు బచ్చగాడు, మన లోకడికి పంపించదు సార్. తినాడు అన్నా అంతే. ఈడంతసేపు రా పిల్ల వచ్చిన అయ్యాల ఇడు కాదు, వీళ్ళు బాబు వచ్చిన నన్ను ఆపలేడు. రెస్ట్ తీసుకో, వీళ్ళ సంగతి నేను చూసుకుంటా. భరద్వాజ్ ఎక్కడ ఉన్నాడు? ఆల్కి గ్రౌండ్ కూడా ఉన్నాడు. అసలు సలార్ ప్లాన్ ఏంటి? సలార్ని ఇంగ్లాండ్ మీదకి వదలబోతున్నాడు. ఎందుకు? ఏమో మరి నాకు తెలియదు. మరి మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి. రాయ్, సలార్ని ఇంగ్లాండ్ మీద కిందకు వదిలిపోతున్నావు. వాళ్ళు నన్ను గెలికారు, అందుకే నేను లాంచ్ చేస్తాను. అలా అయితే మరి మిగిలిన వాళ్ళతో సంబంధం లేదు, అదంతా నాకు తెలియదు. జాన్కి ఇచ్చిన డబ్బు ఎక్కడ ఉంది? మా ఆఫీస్ వెంటనే చిన్న రూమ్ ఉంది, ఆ చిన్న రూమ్లో దాచిపెట్టాను డబ్బుని.
అరవింద్, గుడ్ మార్నింగ్ సార్. ఎందుకు ఇంత అర్జెంట్గా పిలిపించావు? అంటే ఈ కేసు గురించి మీతో మాట్లాడదామని. ఏం మాట్లాడాలి? సార్, ఈ కేసులో మనకు మెయిన్ సస్పెక్ట్స్ అయిన భరద్వాజ్ అలాగే విక్రమ్ చనిపోయారు. ఎలా చనిపోయారు? సో ఈ భరత్ వచ్చేసరికి ఇంగ్లాండ్ మీద చల్లారిని వదలాలనే ప్లాన్తో ఆర్కే గ్రౌండ్లో ఉన్నాడు. మమ్మల్ని డైవర్ట్ చేయడానికి అక్కడ విక్రమ్ని పెట్టాడు. ఫస్ట్ మేము విక్రమ్ లొకేషన్ తెలుసుకొని విక్రమ్ దగ్గరికి వెళ్ళాము. విక్రమ్ అక్కడ చనిపోయాడు. ఆ తర్వాత భరద్వాజ్ లొకేషన్ వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్పారు. భరద్వాజ్ దగ్గరికి వెళ్ళి వాడిని చంపేశాం. ఆ తర్వాత మిషన్లో కూడా ఆపేశాం. భరత్ నీ కస్టడీలో ఉన్నప్పుడు ఎవరు కాల్ చేశారు? వాళ్ళ టీంలో ఉండేటువంటి ఒక గోండా మనకు అలా ఫోన్ చేశాడు. వాయిస్ చేంజర్ ద్వారా ఇంకొక వాయిస్ వచ్చేటట్టుగా చేశారు. ఇంకా హ్యాక్ ద్వారా ఆ నెంబర్ బదులు మీ నెంబర్ వచ్చేటట్టుగా చేశారు. ఎంత ప్లాన్ వేసిన వారు బ్రతికున్నారని నీకు ఎలా తెలిసింది? వాళ్ళు ఎందుకు రాశారో తెలియదు కానీ ఒక పేపర్ మీద N7HE డ్రైవర్ మొబైల్ నెంబర్ అని రాశారు. ఆ మొబైల్ నెంబర్ అప్పుడు మన దొంగతనం జరిగేటప్పుడు లారీ డ్రైవర్ నెంబర్ అది. సో ఆ నెంబర్ లొకేషన్ ట్రేస్ చేసి వెళ్తే అది కూడా ఫేక్ లొకేషన్ యాడ్ చేశారు. ఆ తర్వాత మెల్లగా కష్టపడి ఆ ఒరిజినల్ లొకేషన్ ఎక్కడో తెలుసుకున్నాం. సో ఆ తర్వాత అక్కడికి వెళ్ళాక అక్కడ ఒక ఫేక్ సిమ్ దొరికింది. ఆ ఫేక్ సిమ్ ద్వారా వాళ్ళు బతుకున్నారని మాకు అర్థమైంది. వాళ్ళని నువ్వు చంపేశావు కదా, జాన్ని వాళ్ళే చంపేశారని ప్రూఫ్ ఏంటి? వాళ్ళని నేను ఎక్కడ చంపాను సార్? రికార్డ్స్ ప్రకారం వాళ్ళు బాంబ్ బ్లాస్ట్లో చనిపోయారు కదా సార్. జాన్ ఎవరో చంపేశారు కదా, అది నువ్వు చంపినట్టు కేసు అవ్వదా? ఎవరైనా కేసు ఇస్తే కదా సార్ అది కేసు అవుద్ది. వాడు అసలు ఇండియాకి వచ్చినట్టుగా రికార్డ్సే లేవు. ఒకవేళ వాడి డెడ్ బాడీ దొరికినా కానీ అది అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద కేసుని మూసేస్తారు. సో మనకు వాడి వల్ల అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేవు. ఇదంతా సరే, ఆ కేసు 350 కోట్ల వల్ల వచ్చింది కదా, ఇప్పుడు ఎలా? ఆ డబ్బు దొరికిందా? దొరకకుండా ఎక్కడుంటుంది సార్? భరద్వాజ్ 4 కుమ్మితే వాడే డబ్బు ఎక్కడ ఉందని చెప్పేశాడు. సో ఈ కేసు అనేది క్లోజ్ అయినట్టే.